క్లియర్. అయితే ఒకసారి జడ్జిమెంట్ కాపీ చూద్దాం మనం, ఎందుకంటే జడ్జిమెంట్ కాపీలో పేర్కొన్న అంశాలు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రెహానన్ ఏం చెప్పారంటే ఓవరాల్ గా 74 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టు. 74 పేజీల్లో 71 పారాలో మెన్షన్ చేసిన ముఖ్య అంశాలు. ఎందుకంటే తీర్పు కాపీ ఏంటి అన్నదంటే, ఇట్ కెన్ ఆల్సో బి సీన్ దట్ ద పార్లమెంట్ డిసైడెడ్ టు ఎంట్రస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ అడ్జుడికేషన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిస్ఫెక్షన్. అంటే పార్లమెంటు చట్టాలు చేసేది పార్లమెంట్ ఏం చేసింది, స్పీకర్కు చైర్మన్కు, అంటే స్పీకర్కి ఏమో అసెంబ్లీలో, చైర్మన్ కంటే కౌన్సిల్లో నిర్ణయం ఇచ్చింది. ఏమని ఇచ్చింది, స్పీకర్ లోక్సభ స్పీకర్ ఇవ్వచ్చు, రాష్ట్ర శాసనసభ స్పీకర్లకు ఇచ్చింది. కౌన్సిల్లోనైతే చైర్మన్కు, అక్కడ రాజ్యసభలోనేమో రాజ్యసభ చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి, వాళ్ళకి అధికారం ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే అధికారం పార్లమెంటు వీళ్ళు తొందరగా నిర్ణయం తీసుకుంటారని ఇస్తే, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఈ మధ్య కాలంలో అలా దీన్ని మళ్ళా కోర్టులకు వచ్చి కోర్టులు అనర్హత వేటు విషయంలో డిలే కాకుండా ఇమ్మీడియట్ గా స్పీకర్ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారని పార్లమెంటు ఈ అధికారాన్ని వీళ్ళ చేతిలో పెడితే, వీళ్ళు దీన్ని డిలే చేయొద్దని 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉంటుంది ఈ ఫిరాయింపుల చట్టం అన్నది. సో ఫిరాయింపుల చట్టం విషయంలో నిర్ణయాన్ని క్విక్గా నిర్ణయం తీసుకుంటారని చెప్తే గనక, వాళ్ళు క్విక్గా నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని చాలా డిలే చేస్తున్నారు. సో అందుకని ఈ విషయంలో ఇంకొకటి, సంపత్ గతంలో కేసు వేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యుల విషయంలో కేసు వేసినప్పుడు డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్లో టైం బౌండ్ మేనర్లో నిర్ణయం తీసుకోవాలన్నది ఒక విధంగా దానిలో కూడా ఆర్గ్యుమెంట్ చేసిన సందర్భం. సో రకరకాల జడ్జిమెంట్స్ను కూడా ప్రస్తావించింది. సో ఒకటి, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే రాజ్యాంగ ధర్మాసనం, ఇప్పుడు ఇది 2 జడ్జిల బెంచే. 5 సభ్యుల ధర్మాసనం ఉంటే రాజ్యాంగ ధర్మాసనం అంటారు. 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కిహటో హలహానా కేసులో, అంటే కిహటో హలహాలా అన్నది మణిపూర్ ఎమ్మెల్యేకి సంబంధించిన కేసులో ఆర్టికల్ 136, ఆర్టికల్ 226, ఆర్టికల్ 227 కాన్స్టిట్యూషన్ ప్రకారం జ్యుడిషియల్ రివ్యూ చేయవచ్చని చెప్పింది. నేను చెప్పిన కేసు అదే. ఈ కేసులో స్పీకర్ను కూడా తమ మాట వినుకుంటే సుప్రీంకోర్టు ముందు హాజరు కమ్మని ఆదేశించిన పరిస్థితి ఉంది. సో ఇదే విషయాన్ని చెప్పింది. సో ఇప్పుడు ఒకటి, మహారాష్ట్ర కేసును కూడా కోట్ చేసింది. మహారాష్ట్రలో సుభాష్ దేశాయ్ కేసులో కూడా, ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ఇదే మహారాష్ట్ర కేసుకు సంబంధించి వాళ్ళు ప్రధానంగా ఆర్గ్యూ చేశారు. సుభాష్ దేశాయ్ కేసులో కూడా సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఆ కేసును పట్టుకుని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వచ్చింది. సో మొత్తం 74 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. దానిలో నేను 88వ పేరా చదువుతాను. 31 జనవరి 2005 91 పేరాలో 31 జనవరి 2025లో మా ముందుకు వచ్చారు. ఎవరు? కౌశిక్ రెడ్డి వచ్చాడు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన కౌశిక్ రెడ్డి, వివేకానంద్ గౌడ్ అండ్ కేటీఆర్, వీళ్ళు ముగ్గురు కూడా ఫైల్ చేసి మా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జంప్ చేశారు. కాబట్టి దీని మీద సింగిల్ జడ్జ్ ఏమో, దీని మీద ఇంతకుముందు హైకోర్టు ఆశ్రయించింది బీఆర్ఎస్. సింగిల్ జడ్జు బీఆర్ఎస్ అనుకూలంగా మీరు టైం బౌండ్ మేనర్లో నిర్ణయం తీసుకోండి, నోటీసులు ఇవ్వండి అని చెప్పింది. దాన్ని స్పీకర్ కార్యాలయం కానీ ప్రభుత్వం కానీ ఛాలెంజ్ చేసి డివిజన్ బెంచ్కి వెళ్ళాయి. డివిజన్ బెంచ్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఏమని? మీరు స్పీకర్ను ఆదేశించే హక్కు మాకు లేదు జ్యుడిషియరీకి అని చెప్పింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వీళ్ళు ముగ్గురు వచ్చారు. పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ ఎందుకంటే విప్ బీఆర్ఎస్ కాబట్టి. సో వీళ్ళు ముగ్గురు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత ఈ కేసు హియరింగ్ స్టార్ట్ అయింది. ఈ కేసు హియరింగ్ స్టార్ట్ అయినప్పుడు బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాదు, ఆయన చీఫ్ జస్టిస్గా మే 13వ తేదీ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఏప్రిల్లోనే ఈ కేసుకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. సో 93 పేరాలో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ స్పీకర్ విషయాన్ని, స్పీకర్ను తప్పుపట్టింది. తెలంగాణ శాసనసభ స్పీకర్ని సుప్రీంకోర్టు 93వ పేరాలో తప్పుపట్టింది. ఏం చెప్పిందంటే,
స్పీకర్కు తొందరగా నిర్ణయం తీసుకోవాలని పార్లమెంటు బాధ్యత అప్పచెప్తే ఇక్కడ స్పీకర్ ఏం చేశారు, 7 నెలల పాటు బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్తే 7 నెలల పాటు స్పీకర్ ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, కనీసం నోటీస్ కూడా జారీ చేయలేదు. నిర్ణయం తీసుకోవడం పక్కన పెడితే ఎప్పుడు నోటీస్ జారీ చేశారు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత నోటీస్ జారీ చేశారు. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఎందుకు నోటీస్ జారీ చేయలేదు మేము క్వశ్చన్ చేస్తే అప్పుడు నోటీస్ జారీ చేశారు. దీన్ని బట్టి ప్రైమా ఫెసీగా స్పీకర్ 7 నెలల పాటు ఎందుకు అసలు ఈ విషయంలో చర్యలు తీసుకోలేదు అన్నది ప్రశ్నార్థకం. దీన్ని అంటే ఫాస్ట్గా చర్యలు తీసుకోవాల్సింది బదులు నోటీస్ అంటే కనీసం ఆ ఎమ్మెల్యేలను అడగాలి కదా, మీరు 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 బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినాయని అంటున్నారు, మీరు జవాబు చెప్పండి అని అడగాలి కదా. ఆ పని 7 నెలల పాటు స్పీకర్ చేయలేదు. అందుకని ఈ విషయంలో మాకు పార్లమెంట్ ఏమో స్పీకర్ చైర్మన్కు తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్తే ఆ విధంగా చేయకుండా 7 నెలల పాటు టైం పాస్ చేశారు అన్నది ఒకటి. రెండోది, మేము స్పీకరు చైర్మన్కు ఏదో సలహాలు ఇవ్వాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి డ్యూటీస్ గుర్తియాలని మా బాధ్యత కాదు. కానీ రాజ్యాంగ పరంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇక ఒక మాట ఉంది, ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైన్ ఇట్ ఆర్ టు బి సేఫ్ గార్డెడ్, ఇట్ విల్ హ్యావ్ టు బి ఎగ్జామిన్డ్ వెదర్ ద ప్రజెంట్ మెకానిజం ఈజ్ సఫిషియంట్ ఆర్ నాట్. అంటే స్పీకర్ చైర్మన్కి ఇంత బాధ్యత అప్పగించినప్పుడు, ఇంత మహత్తరమైన బాధ్యత అప్పగించినప్పుడు, వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు మేమేం చేయాలి, మేము జ్యుడిషియరీగా మేము వాళ్ళని ఆ మెకానిజం, ఆ యంత్రాంగం కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని చెప్పాల్సిన బాధ్యత మాదని 70వ పేజీలో 74 పేజీల జడ్జిమెంట్లో 94వ పేర 70వ పేజీలో చెప్పింది. హౌఎవర్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ వీ అబ్జర్వ్ దట్ ఇట్ ఈస్ ఫర్ ద పార్లమెంట్ టు టేక్ ఎ కాల్ ఆన్ దట్. స్పీకర్ను చైర్మన్ను నిర్ణయం తీసుకోమంటే వాళ్ళు ఆలస్యాలు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో మేము మరొకసారి చెప్తున్నాం, పార్లమెంట్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. ఇది కరెక్టేనా, అసలు స్పీకర్ చేతిలో చైర్మన్ చేతిలో వీళ్ళ చేతిలో బాధ్యత పెట్టడం కరెక్టేనా? ఎందుకంటే వీళ్ళు పొలిటికల్ టూల్స్గా మారిపోయారు. వీళ్ళు నాన్ పార్టీ, ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి పార్లమెంటుకు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ చైర్మన్ బదులు కొద్దిమంది సజెస్ట్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి స్పీకర్ చైర్మన్ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ, కానీ కాన్స్టిట్యూషన్ బాడీస్ అయి ఉండి కూడా ఒక పార్టీకి అఫిలియేట్ అయ్యే విధంగా చేస్తున్నారు. ఒక మన తెలంగాణ స్పీకర్ అనే కాదు, అన్ని రాష్ట్రాల స్పీకర్లు, అన్ని పార్టీలు ఇదే విధంగా చేస్తున్నాయి. సో అదే విషయాన్ని చెప్పారు. సో పార్లమెంట్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ చైర్మన్కు ఈ అనర్హత వేటు అధికారం కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు, అంటే వీళ్ళు సుప్రీంకోర్టు చెప్పలేదు, లేదా డైరెక్ట్గా కోర్టులకు ఇవ్వాలా అన్నది నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. దాంతోపాటు 95వ పేరాలో ఇక్కడ ఇన్ లైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ప్రజెంట్ కేస్ అవర్ ఫెయిల్యూర్ టు ఇష్యూ ఎనీ డైరెక్షన్ టు ది స్పీకర్ ఇన్ అవర్ వ్యూ వుడ్ ఫ్రస్ట్రేట్ ది వెరీ పర్పస్ ఫర్ విచ్ ద 10th షెడ్యూల్ హ్యాస్ బిన్ బ్రాట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఈ కేసులో మేము స్పీకర్కి ఎటువంటి డైరెక్షన్ ఇవ్వకూడదు అని ప్రతివాదులు వాదించారు. ప్రతివాదులు అంటే ఎవరు? స్పీకర్ కార్యాలయం చెప్పారు. కానీ మేము ఇవ్వకపోతే, స్పీకర్కు నిర్ణయం ఇవ్వకపోతే అది ఏ విధంగా అవుతుందంటే, స్పీకర్కే దీన్ని వదిలేస్తే వాళ్ళకి సంవత్సరాల తరబడి డిసైడ్ చేయరు. అప్పుడు ఏమవుతుందంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు సురేష్ రెడ్డి హయాంలో 2007లో రాజశేఖర రెడ్డి టైంలో అనర్హత వెయిట్ అని చేస్తే ఆయన 1.5 years టైం తీసుకొని సరిగ్గా ఎన్నికలకు 1 month ముందు అనర్హత వెయిట్ వేసేసారు. అప్పటికి ఇక ఇంకేముంది టర్ము. ఇప్పుడు ఈ స్పీకర్ కూడా 3 సంవత్సరాలు టైం తీసుకొని వీళ్ళ మీద అనర్హత అని చెప్పి ఇంకా 4 రోజుల టర్మ్ ఉండగా చేస్తే అప్పుడు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, పేషెంట్ డైడ్ అవుతారు అని సుప్రీంకోర్టు చెప్పింది 95వ పేరాలో. ఇక 96వ పేరాలో డివిజన్ బెంచ్, హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే నిర్ణయం తీసుకుందో స్పీకర్ను సింగిల్ జడ్జి ఏమో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఏమో మేము మరి స్పీకర్ విషయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పింది. సో చెప్పినప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే సింగిల్ జడ్జి స్పీకర్ను కేవలం ఫిక్స్ షెడ్యూల్, హీరింగ్కు షెడ్యూల్ ఫిక్స్ చేయమని అడిగితే దాన్ని డివిజన్ బెంచ్ తప్పుబట్టింది. అట్లా తప్పుబట్టడం కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. అండ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీ సింగిల్ జడ్జి ఆర్డర్ని
ఎందుకు ఛాలెంజ్ చేశారో మాకు అర్థం కావట్లేదు. హైకోర్టు సింగిల్ జడ్జి వాళ్ళు ఏం టైం ఫ్రేమ్ మాలాగా 3 నెలల్లో నిర్ణయం తీసుకోమని చెప్పలే కదా. ఒక ఫిక్స్ టైం ఫ్రేమ్లో ఫిక్స్ చేయండి, ఏదో నిర్ణీత కాల వ్యవధిలో డిసైడ్ చేయండి అని చెప్పినప్పుడు దాన్ని ఎందుకు ఛాలెంజ్ చేశారో అర్థం కావలేదు. అట్లాగే 2-3 జడ్జిమెంట్స్ను నేను ఎదురు చెప్పినట్టు మణిపూర్ కేసులో కిహటో హొలహాన్ జడ్జిమెంటు, మహారాష్ట్ర కేసు సుభాష్ దేశాయ్ జడ్జిమెంట్లకు సంబంధించి కూడా స్పీకర్ విషయంలో డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఫస్ట్ ఇన్స్టాన్స్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళు ఏమడిగారంటే బీఆర్ఎస్ను డైరెక్ట్గా మీరే అనర్హత వేటేసేయండి వీళ్ళ మీద అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే డైరెక్ట్గా మేము అనర్హత వేటు వేయము, ముందు స్పీకర్ నిర్ణయం తీసుకొనివ్వండి, తీసుకున్న తర్వాత అప్పుడు మా దగ్గరకు వస్తే ఓకే అని చెప్తూ ఏం చెప్పారంటే స్పీకర్ అథారిటీని ట్రిబ్యునల్తో పోల్చింది. స్పీకర్కు హైకోర్టు సుప్రీంకోర్టుకు ఉన్నంత పవర్ లేదు, ఒక ట్రిబ్యునల్తో సమానంగా జ్యూరిడిక్షన్ ఉంది. ఆర్టికల్ 226, ఆర్టికల్ 227 ప్రకారం, అదేవిధంగా ఆర్టికల్ 136 ప్రకారం స్పీకర్ అధికారం ఒక ట్రిబ్యునల్తో సమానం. ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏదైతే గతంలో చెప్పిందో స్పీకర్ కానీ చైర్మన్ కానీ అడ్జుడికేటింగ్ అథారిటీగా ఉన్నారో వాళ్ళు కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ అంటే రాజ్యాంగపరమైన ఇమ్యూనిటీని ఈ వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. వాళ్ళు కేవలం ట్రిబ్యునల్కు ఉన్న అధికారాలు ఉంటాయి తప్ప హైకోర్టు సుప్రీంకోర్టు లాగా రాజ్యాంగపరమైన పవర్ స్పీకర్కు కానీ చైర్మన్కి కానీ లేదు. అంటే ఇది అసెంబ్లీ స్పీకరు చైర్మన్కు వర్తిస్తుంది, పార్లమెంటు స్పీకరు పార్లమెంట్ రాజ్యసభ చైర్మన్ కూడా వర్తిస్తుంది. సో 102వ పేరాలో 73వ పేజీలో ఏం చెప్పారంటే ఇన్ ద రిజల్ట్ వీ పాస్ ద ఫాలోయింగ్ ఆర్డర్స్ ఏం పాస్ చేశారంటే ద ప్రజెంట్ అపీల్స్ పిటిషన్స్ ఆర్ అలౌడ్, అంటే ఏదైతే పిటిషన్స్ ఫైల్ చేశారో దాన్ని మేము అలౌ చేస్తున్నాం, అంగీకరిస్తున్నాం. అండ్ ద ఇంపెండ్ జడ్జ్మెంట్ అండ్ ఫైనల్ ఆర్డర్, ఏదైతే ఫైనల్ ఆర్డర్ హైకోర్టు ఇచ్చిందో ఆ ఫైనల్ ఆర్డర్ని మేము పక్కన పెట్టి అంటే హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే స్పీకర్కు అనుకూలంగా తీర్పిచ్చిందో దాన్ని మేము పక్కన పెడుతూ హైకోర్టు ఆర్డర్ ఇస్ క్వాష్డ్ అండ్ సెట్ అసైడ్. వీ డైరెక్ట్ ద స్పీకర్ టు కన్క్లూడ్ ద డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ పెండింగ్ against the 10 MLAs pertaining to the present appeals petitions as expeditiously. మేము స్పీకర్ను డైరెక్ట్, ఇక్కడ స్పీకర్ను ఆదేశిస్తున్నారు. వీ డైరెక్ట్, స్పీకర్కు సలహా ఇవ్వట్లేదు. వీ సజెస్ట్ ద స్పీకర్ అనలేదు. సజెస్ట్ అంటే సూచన మాత్రమే. సూచనను పాటించాలా పాటించొద్దా అన్నది నిర్ణయం. ఇప్పుడు పార్లమెంట్కి ఏం చెప్పారు? వీ సజెస్ట్ ద పార్లమెంట్. ఈ స్పీకరు చైర్మన్లు ఫిరాయింపుల కేసులో స్పీకరు చైర్మన్ నిర్ణయం తీసుకోవాలా వద్దా అన్నది పార్లమెంట్కు వదిలిపెడుతున్నామని సూచన మాత్రమే చేశారు, పార్లమెంటు డైరెక్ట్ చేయలేదు. కానీ మన స్పీకర్ను మాత్రం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను మాత్రం వీ డైరెక్ట్ ద స్పీకర్, మేము ఆదేశిస్తున్నాం. అంటే సూచనకు ఆదేశకు తేడా ఉంది. ఆదేశం అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకా వీ డైరెక్ట్ ద స్పీకర్ టు ఏం చెప్పారంటే స్పీకర్ వీ డైరెక్ట్ ది స్పీకర్ టు క్లియర్లీ వాళ్ళ విషయంలో యాజ్ ఎక్స్పీడియస్ యాజ్ పాసిబుల్, అంటే సాధ్యమైనంత త్వరగా వాళ్ళ విషయంలో ఆయన స్పీకరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వీ డైరెక్ట్ ద స్పీకర్ టు కన్క్లూడ్ ది డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ ద 10 MLAs పర్టైనింగ్ టు ది అపీల్స్ ఎక్స్పీడియస్లీ యాజ్ పాసిబుల్ ఇన్ ఎనీ కేస్. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. అండ్ సాధ్యమైనంత త్వరగా అంటే అది 3 సంవత్సరాల, 2 సంవత్సరాల, 2 నెలల, వారమా, ఇట్లా స్పీకర్లు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఒక టైం ఫ్రేమ్ కూడా సుప్రీంకోర్టు ఫిక్స్ చేసింది. ఎంత టైం ఫ్రేమ్? విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది జడ్జిమెంట్. అంటే సాధ్యమైనంత త్వరగా చేయాలి. దానికి మ్యాక్సిమం లిమిట్ పెట్టింది. ఇవాళ జూలై 31 జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇవాల్టి నుంచి 3 నెలల్లోపు దీన్ని పరిష్కరించాలంటే వాళ్ళ అనర్హత వేటు వాళ్ళ మీద వెయ్యాలా వద్దా, అది 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. అంటే అక్టోబర్ 31వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
3 months లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అండి. దట్ ద స్పీకర్ వుడ్ నాట్ పర్మిట్ ఎనీ ఎమ్మెల్యేస్ హూ ఆర్ సాట్ టు బి డిస్క్వాలిఫైడ్ టు ప్రొట్రాక్ట్ ది ప్రొసీడింగ్స్. ఇక్కడ వర్డ్ క్లియర్గా వాడారు, టు ప్రొట్రాక్ట్ ది ప్రొసీడింగ్స్. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు జనరల్గా ఏం చేస్తారంటే, మాకు ఇంకొంచెం టైం ఇవ్వండి, 1 నెల టైం ఇవ్వండి, 2 నెలలు ఇవ్వండి, 6 నెలలు ఇవ్వండి, ఇట్లా డిలే టాక్టిక్ చేస్తారు, తప్పించుకోవడానికి చూస్తారు. అందుకనే మేము స్పీకర్ను డైరెక్ట్ చేస్తున్నాం, స్పీకర్ను ఆదేశిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలను వాళ్ళని అలో చేయకండి, ఈ ప్రొసీడింగ్స్ని డిలే చేసే టాక్టిక్స్ను ఎట్టి పరిస్థితుల్లో అలో చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో దీనిలో ఆలస్యం కావద్దని హెచ్చరించింది. ఇన్ ద ఈవెంట్ అట్లా ఏమైనా జరిగితే, అట్లా ఏమైనా చేస్తే, ఇన్ ద ఈవెంట్ ఎనీ ఆఫ్ సచ్ ఎమ్మెల్యేస్ అటెంప్ట్ టు ప్రొట్రాక్ట్ ది ప్రొసీడింగ్స్, ఎవరైనా ఎమ్మెల్యేలు ఈ విధంగా డిలే చేయాలని కనుక ప్రయత్నం చేస్తే, ద స్పీకర్ వుడ్ డ్రా అన్ అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అగేన్స్ట్ సచ్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్. స్పీకర్ అటువంటి ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా ఉండాలి అని చెప్పి క్లియర్గా చెప్పింది. సో క్లియర్గా మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, 3 నెలల పాటు అన్నది మ్యాక్సిమం లిమిట్, 3 నెలల లోపే మీరు డిసైడ్ చేయాలి అని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో ఉన్న జడ్జిమెంట్స్ కూడా చెప్పి పార్లమెంట్ బాధ్యత చెప్పింది, తర్వాత స్పీకర్ బాధ్యత కూడా చెప్పిన పరిస్థితి ఉంది. గతంలో పాస్ట్ జడ్జిమెంట్స్ అన్నిటి కూడా గుర్తు చేస్తూ చాలా క్లియర్గా డిసైడ్ అయింది. ఇక